హాయ్ అండి. ఈ జనరేషన్‌లో చాలామంది అమ్మానాన్నలను చూసుకున్నట్టు అత్తామామ వాళ్ళని చూసుకోరండి. మరీ ముఖ్యంగా ఫుడ్ విషయానికొస్తే వామ్మో! వీళ్ళకి ఫుడ్ పెట్టాలా అన్న ఫీలింగ్‌లో ఉంటారండి. కానీ నా విషయంకి వస్తే నేనేం ఫుడ్ పెట్టాలా అని ఆలోచిస్తానండి. ఎందుకలా అనుకుంటున్నారు? మా అత్తయ్య వాళ్ళు వారంలో ఎప్పుడో ఒకసారి, నెలలో ఒక్కసారి వచ్చిపోతారండి. వాళ్ళు ఉన్నన్ని రోజులన్నా వాళ్ళకు నచ్చినట్టు పెట్టాలి కదా! అని నా ఫీలింగ్ అండి. కానీ మా అత్తయ్య వాళ్ళ మామయ్య వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే, మా అత్తయ్య నాన్ వెజ్ బాగా తింటదండి. మరి మా మామయ్య కొంచెం కొంచెం తింటరండి. అంత ఇష్టంగా తినడు. అయితే సర్లే అని చెప్పేసి మా అత్తమ్మ నాన్ వెజ్ బాగా తింటదని నాటుకోడి తెస్తే, ఛీ! ఛీ! నేను నాటుకోడి తినను అంటదండి. ఎందుకనుకుంటున్నారు? నాటుకోళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అవి తింటాయంట అండి. అందుకని చెప్పేసి నేను నాటుకోడి తినను అంటదండి. సర్లే అని చెప్పేసి ఎగ్ కర్రీ చేస్తే, వామ్మో! నేను ఎగ్ అసలే తినను. నీసు వాసనొస్తది అంటారండి. సర్లే అబ్బా! అని చెప్పేసి వెజ్ కర్రీలో నేనేదైనా బెండకాయ చేశాననుకో, బెండకాయ అస్సలే ముట్టరండి. ఇక ఏం చేయాలి? అందుకని నాకు ఫుడ్ విషయంలో చాలా ఇబ్బందనిపిస్తదండి. ఏం చేసి పెట్టాలా అని 10 సార్లు అడుగుతానండి. ఎందుకంటే వాళ్ళున్నన్ని రోజులు వాళ్ళకి నచ్చినట్టు ఫుడ్ పెట్టాలి కదా! అని నా ఒపీనియన్ అండి. అందుకని చెప్పేసి నేను వాళ్ళని అడుగుతానండి 10 సార్లు ఏం ఫుడ్ చేయాలా అని. వాళ్ళకి నచ్చింది చేసి పెడతానండి. వీడియో నచ్చితే లైక్ చేసి